వెతికి తప్పిపోయిన ఆ గొర్రె ఒక్కటి దొరికేంత వరకు వెతికినట్లుగా మనం చూస్తాం. అయితే మనమేం వెతకాలి? దేవుని వాక్యములు ఏముంటదంటే, మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అని ఉంటది వాక్యంలో. మనం ఏం వెతకాలంట? ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకాలి. చాలా మంది ఆ వచనానికి ముందు వచనంలో ఏం రాబడిందంటే, మేమేమి తినాలబ్బా, మేకేం బట్టలు కట్టుకోవాలబ్బా అంటే ఐహిక విచారం కలిగి ఉన్నారు. కొరతలను బట్టి వారు చింతిస్తూ ఉన్నారు. మాకు బట్టలు లేవే, మాకు ఆహారం లేదే, మాకు ఇల్లు లేదే, మాకు ఉద్యోగం లేదే, మాకు పొలం లేదే, ఉన్న పొలం పండడం లేదే అని భౌతిక సంబంధమైన ఐహిక విచారము కలిగినటువంటి వారిని చూపిస్తూ ప్రభు ఏమడిగినాడంటే, ఏం చెప్తున్నాడంటే, మీరు మొదట ఏం వెతకాలి? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. మీరు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మీరు వెతికితే ఇవన్నీ మీకు తప్పకుండా దొరుకుతాయి. అందుకే యెషయా గ్రంథంలో ఏం రాయబడిందంటే, యెహోవా మీకు దొరుకు కాలములో ఆయనను వెదకుడి అని మాట ఉంటుంది. యెహోవా దొరికేటటువంటి కాలం ఇది, రక్షకుడు దొరికేటటువంటి కాలం ఇది, రక్షణ సువార్త నీకు వినబడేటటువంటి కాలం ఇది. యేసు క్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను తన సన్నిధికి ఆహ్వానిస్తున్నటువంటి కాలం ఇది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ రక్షణ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలం ఇది. ఇదిగో 2025 సంవత్సరము ప్రారంభం మొదలుకునే 25 సంవత్సరము చివరి 21వ తారీఖు వరకు, డిసెంబర్ 21వ తారీఖు వరకు నా బిడ్డను నేను కాపాడుతూ ఉన్నా, నేను సంరక్షిస్తూ ఉన్నా, నా బిడ్డకు కావాల్సినటువంటి అన్ని నేను ఇస్తున్నా. ఇప్పటికైనా నన్ను వెతకి నా దగ్గరికి వస్తుందేమో అని ఆయన ఏం చేస్తున్నాడంటే, చేతులు చాచి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, నన్ను వెతుకుతుందేమో అని. సో యెహోవా మీకు దొరుకు కాలములో ఆయనను వెదకుడి. దేవుని గ్రంథంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు లూకా సువార్తలో. ఆ ధనవంతుని దగ్గరనే బీదవాడైనటువంటి, రోగి అయినటువంటి వాడు, ఆహారం కూడా లేనటువంటి వాడు, శరీరం అంతా పుండ్లతో నిండినటువంటి బీద లాజరు ఒక ఆయన ఉన్నాడు. అదే స్థలంలోనే ప్రతిదినము బహుగా సుఖపడేటటువంటి ధనవంతుడు, ఉదారంగు వస్త్రాలు ధరించేటటువంటి ధనవంతుడు, తనకి ఇష్టం వచ్చింది తింటూ తాగుతూ జీవిస్తున్నటువంటి ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఉదారంగ వస్త్రాలంటే రాజులు ధరించేటటువంటి వస్త్రాలని బైబిల్ చెప్తుంది. ఒకటి ఖరీదైన వస్త్రాలు ధరిస్తాడు, ఖరీదైన ఆహారం తింటాడు, ఖరీదైనటువంటి పానీయాలు తాగేటటువంటి ధనవంతుడు ఉన్నాడు. అదే స్థలంలో ఆహారము లేక, ఆరోగ్యము లేక, ఏమీ లేక కృషించినటువంటి లాజరు కూడా ఉన్నాడు. సో ఇద్దరు ఒకే స్థలంలో నివాసం చేస్తున్నారు, ఇద్దరు ఒకే స్థలంలో ఉంటున్నారు. కానీ ఒక ఆయన యేసు క్రీస్తును వెతికి దొరికించుకున్నాడు, ఒక ఆయన యేసు క్రీస్తు ప్రభువు దగ్గరే ఉంటే కూడా తృణీకరించాడు. ఆయనను అంగీకరించలే. లాజరైతే ఈ రోగము, ఈ వస్త్రహీనత, ఈ ఆకలి, ఈ దరిద్రము నన్నేమీ చేయలేదు, కానీ దేవుడు నాకు దొరుకుతున్నాడని దేవుని మాటలు వింటూ ఉన్నాడు డైలీ. దేవుణ్ణి అంగీకరించిన వాడుగా ఉన్నాడు ఆయన. ధనవంతుడేమో బాగా తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖపడుతున్నాడు. దేవుడు దొరుకుతూ ఉంటే కూడా దేవుని మాటలు వినడంలే. లాజరు రోజు చెప్తున్నాడయ్యా, యేసు ప్రభు నమ్ముకోయ్యా, ఆయన రక్షకుడయ్యా, ఆయన పాపాలు క్షమిస్తాడయ్యా, ఆయన త్వరగా రాబోతున్నాడయ్యా అని లాజరేమో రోజు చెప్తా ఉన్నాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? రోజు తింటున్నాడు, తాగుతున్నాడు, నిద్రపోతున్నాడు, సుఖపడుతున్నాడు. ఇద్దరు ఇలాగే జీవిస్తూ ఉన్నారు. ఇక మనుషుడు పుట్టిన తర్వాత ఏం కావాలి? మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. బట్ ఒకనొక దినమున ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును వెదకి దొరికించుకున్నారో వారు పరలోకం చేరాడు. ఎవరైతే ప్రభు మాటలు విని 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 కూడా ఆయనను అంగీకరించకుండా తృణీకరించాడో ఆయన చనిపోయి నరకములో, పాతాళంలో వేయబడ్డాడు. ఇంత బైబిల్ ఉందా లేదా? చెప్తున్నారా మీకు వచ్చేదలు? వింటుంటారు మీరు, ఎందుకంటే వచనాలు తీసే సమయం సరిపోదు కనుక నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. బీదవాడు దేవుణ్ణి అంగీకరించాడు, దేవుని మాటలు విన్నాడు, చనిపోయాడు, పరలోకం వెళ్ళాడు. పరలోకంలో అబ్రహాము రొమ్మున కూర్చొని నెమ్మదిగా ఉన్నాడు. భూమి మీద తాగాడు, తిన్నాడు, ఎగిరాడు, డాన్స్ చేశాడు, అన్ని చేశాడు, చనిపోయాడు, నరకంలో, పాతాళంలో పడిపోయాడు.
పాతాళములో పడిపోయిన తర్వాత అగ్నిలో కాలుకుంటూ బాధపడుతూ వేదన అనుభవిస్తూ అప్పుడు మరి పెడుతున్నాడు. ఏమని మరి పెడుతున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ అగ్నిలో యాతన పడుతున్నా, అగ్నిలో కాలిపోతున్నా, అగ్నిలో వేదన అనుభవిస్తున్నా, కాబట్టి నన్ను తిరిగి మాకు 5 మంది ఎవరున్నారంట? సహోదరులు ఉన్నారు, నాకు 5 మంది. కాబట్టి నేను పోయి వాళ్ళకి చెప్తా. నేను పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమవుతారంటే నమ్ముతారు. నేను నరకానికి పోయినా, నరకం చాలా భయంకరమైంది, ఆ అగ్నిని మనం తట్టుకోలేము, కాబట్టి నేను పోయి వచ్చినంటే నన్ను నమ్ముతారయ్యా అంటే దేవుడు ఏమన్నాడు? పోయిరాపోయా, నువ్వు పోయి చెప్పిపోయా అయినా, నువ్వు పోయి చెప్తే ఊర్లో బాగుంటారన్నాడా? నువ్వేం చెప్పాల్సిన పనిలే. పుస్తూరులో అయ్యన్న చంచన్ ఉన్నారు, వాళ్ళిద్దరు చెప్తారు, మీరు వినండి. ఇంకా కర్నూలు నుంచి వచ్చేటలో చెప్పాలనా? వాళ్ళిద్దరు చెప్తే వినండి, మీకు పరలోకం వస్తుంది అని చెప్పాడు. అవునా కదా? అయ్యా ధనవంతుడా, భూమి మీద నువ్వు నీకు ఇష్టం వచ్చినట్ట తిన్నావు, నీకు ఇష్టం వచ్చినట్ట తాగినావు, నీకు ఇష్టం వచ్చినట్ట జీవించినావు. లాజరు ఏం చేసినాడు? భూమి మీద ఆయనకి ఇష్టం వచ్చినట్ట జీవించలే, నాకు ఇష్టమైనట్టుగా భూమి మీద ఆయన జీవించాడు. ఆకలిగా ఉన్నాడు, వస్త్రాలు లేవు, ఆకలిగా ఉన్నాడు, ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. కాబట్టి ఆయన భూమి మీద శ్రమ అనుభవించినాడు, నువ్వు భూమి మీద ఏం చేశావు? సుఖం అనుభవించినావు. ఇప్పుడు లాజరు ఏం చేస్తున్నాడు? పరలోకంలో ఆయన నెమ్మది పొందుతున్నాడు, నువ్వు భూమి మీద సుఖం అనుభవించావు. కాబట్టి ఇప్పుడు పాతాళంలో అగ్నిని నువ్వు అనుభవించాలి, యాతన నువ్వు అనుభవించాలి. అట్లయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న, భూమి మీద మనము దేవునికి ఇష్టంగా జీవిస్తే పరలోకంలో మనం నెమ్మదిగా, పరలోకంలో మనకిష్టం వచ్చినట్లుగా సంతోషంగా ఆనందంగా యుగయుగాలు జీవించవచ్చు. 1 సంవత్సరము 50 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళకి ఏమొస్తున్నాయి? ఏమొస్తున్నాయక్క? అందరూ ఎవరు అడిగినా షుగర్ ఉందంటారు, బీపీ ఉందంటారు. అందరూ అన్నారా? షుగర్ ఉందన్నా ప్రార్థన చేయంటుంటారు. అందరు బలహీనులు అయిపోతున్నారు, కింద కూర్చోలేకపోతున్నారు. ఇక్కడ ఈ మనము బతికే ఈ 60-70 ఏళ్ళు దేవునికి ఇష్టంగా మనం కనుక జీవిస్తే పరలోకంలో యుగయుగాలు మనకిష్టం వచ్చినట్లు జీవించవచ్చు. ఇక్కడ మనము జీవించే ఈ 60-70 ఏళ్ళు దేవునికి ఇష్టం వచ్చినట్లు కాకుండా మనకిష్టం వచ్చినట్లుగా జీవించడం అనుకోండి. మనకిష్టం వచ్చినట్లు అంటే ఏంది? మనకిష్టం వచ్చినది, మనకిష్టం వచ్చినది ఏంటంటే మన నోటికి యాద వస్తే అది మాట్లాడడం మన ఇష్టం. అవునా? మన కళ్ళతో యాదంటే అది చూడడం, అది మన ఇష్టం. యాది పడితే అది మాట్లాడడం, ఇది పడితే అది మాట్లాడడం. మాట్లాడతామా లేదా? ఏం రాస్తాం అని ఇది అంతా చేసేది అన్నతలు కూడా ఉన్నారు లేదా? అప్పుడు చేసినాడు, ఇప్పుడేం చేసినాడు ఆయన అన్నతలు కూడా ఉన్నారు. అట్లా కాదు, మనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, మనకిష్టం వచ్చింది చూడడం, మనకిష్టం వచ్చింది తినడం, మనకిష్టం వచ్చింది తాగడం. అలా కాదు. కొరింథీ పత్రికలో పౌలు ఏం రాస్తాడంటే, మీరు ఇలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ. అదే కొరింథీ పత్రికలో పౌలు ఏం రాస్తాడంటే, మీరు భోజనము చేసినా పానము చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి, దేవునికి మహిమకరంగా చేయాలి. ఈ చేతులు మనవి కాదు, ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి ఇచ్చిన చేతులు. కాబట్టి భూమి మీద మనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తే పరలోకంలో మనకి ఇష్టం ఉండదు. ఇంకాడ ఎవరిష్టం ఉంటుంది? అక్కడ దేవుని ఇష్టం ఉంటుంది. దేవుడు అగ్నిలేస్తాడు, యుగయుగాలు కాలేటటువంటి ఆ గొప్ప భాగ్యం దొరుకుతుంది. అది కావాలా? భూమి మీద ఈ 60-70 సంవత్సరాలు దేవునికి ఇష్టం వచ్చినట్లుగా బతికి పరలోకంలో యుగయుగాలు మనకు సంతోషం ఆనందంగా జీవించే భాగ్యం కావాలి. ఇది నిర్ణయించుకోవాల్సింది ఎవరు? మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఆనాడు ఆ ధనవంతుడు పరలోకంలో పాతాళంలో బాధపడుతూ ఎంత వేదన అనుభవించినా అతనికి అవకాశం వచ్చిందా? మరలా భూమి మీదకి వచ్చే అవకాశం వచ్చిందా? ఇప్పుడు చచ్చిపోతారు చాలా మంది. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా బతికినాడా? ఎవరు బతకడు, ఒకసారి చచ్చేది. చాలా మంది ఏం చేస్తారంటే బతికినప్పుడేమో తిడతారు, బతికినప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టరు, తల్లిని తిడతారు, తండ్రిని తిడతారు, వృద్ధులైతే అసహించుకుంటారు. చనిపోయిన తర్వాత బల చెప్తారు. ఇంకా చనిపోయిన రోజు ఏమేమో చెప్తారు. చనిపోయినప్పుడు టపాసులు కాలుస్తారా? టపాసులు కాల్చి ఎత్తుకుపోయి పొడుస్తారు, తప్పెట్లు కొట్టుకుంటే ఎత్తుకుపోయి పొడుస్తారు, దినాలు చేస్తారు, వారాలు చేస్తారు, అన్నదానాలు చేస్తారు. చేస్తారా లేదా? చేస్తారు కదా మీ ఊళ్ళో దినాలు చేస్తారు, బాగా చేస్తారు. మీరు దినాలు చేస్తారు నాకు తెలుసు, కానీ దినం ఉందన్న ఈరోజు అంటారు. బతికినప్పుడేమో అసహించుకుంటారు. ఇలా భూమి మీద ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనము జీవిస్తే పరలోకంలో మనకిష్టం వచ్చినట్లుగా మనం సంతోషంగా జీవించవచ్చు. కాబట్టి ఈ కొద్ది దినాలు బైబిల్ చెప్తుంది కించిత ఆయుస్సు కలిగిన మానవుడు అని రాయబడింది. కించిత ఆయుస్సు, అధిక బలం ఉన్న ఎడల
80 సంవత్సరాలు. అంతకంటే మించి మానవుని జీవితం లేదు. కాబట్టి ఈ కొద్ది దినాలు ప్రభువుకు మహిమకరంగా మనము జీవించాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ప్రభువు దొరికే కాలం ఇది, ఆయన వెతకాలి. యోనా అనే భక్తుడు అన్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుంది? యెహోవా యొద్దనే దొరుకును కనుక యేసుక్రీస్తు ప్రభువు దొరికే కాలం ఇది. వాక్యము దొరికే కాలం ఇది. వాక్యము చెప్పబడుతున్న కాలం ఇది. సువార్త ప్రకటించబడుతున్న కాలం ఇది. ఒకానొక కాలము రాబోతుంది. నేను చర్చికి వస్తా అంటే చర్చి ఉండదు, చర్చి మూసేసింటారు. అన్న నాకు 2 దేవుని మాటలు చెప్పానంటే చెప్పేతోళ్ళు ఉండరు. కాబట్టి ఆయన దొరకని కాలము రాబోతుంది కనుక ఆ కాలము రాకముందే నీలో జీవం ఉండగానే ప్రభువుని అంగీకరించి పరలోకానికి వారసులు కావాలని నేను ప్రేమతోని మీకు మనవి చేస్తున్నాను పిల్లలు. సరే, మనకు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి రెండోది ఇక్కడ అడుగుడి అనే మాటను కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ఏ మాట ఆలోచించాం? అడుగుడి. అడుగుడి అంటే ఇది, ఈ పదము దేనిని తెలియజేస్తుందంటే ప్రార్థనను తెలియజేస్తుంది. అడుగుట. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సింది అడుగుతారు. అడుగుతున్నారు లేదా మీ పిల్లలు? ఇప్పుడు పండగప్పుడు నచ్చింది కొనియకుంటే ఉంది, ఇంకా నచ్చిన ప్యాంట్ కొనియకుంటే ఉంది, కింద 4 జోగులు ఉండాలా, పైన 2 బొక్కలు ఉండాలా, ఇట్లాంటి ప్యాంటే కావాలి, ఇవే కొనియాలని ఏడుస్తారు. ఏడుస్తున్నారా? ఆడపిల్లలు అయితే మరి ఇంకా డిజైన్లు నేటిగా కొనియాలా, లేకుంటే అలుగుతున్నారు. అందరింట్లో ఉంది సమస్య. పక్క ఆమె 4,000 కొనింటే నాకు 5,000 ఉండాలి. అడుగుతా ఉన్నారు పిల్లలు, అడుగుతా ఉన్నారు. తల్లిదండ్రులు పాపం కొనియలేక అప్పులు చేస్తున్నారు, అప్పులు దొరకక అల్లాడుతున్నారు. అడుగుట అనేది దేనిని తెలియజేస్తుందంటే ప్రార్థనను తెలియజేస్తుంది. అడగాలి. అడిగితే ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అడిగితే ఇస్తా, అడిగితే ఇస్తా. మనం అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. అయితే మనం ఆయనని ఎట్లా అడగాలి? మనం అడిగిన వెంటనే ఆయన ఇస్తాడా? ఒకవేళ మనం ఏమన్నా చేస్తే ఆయన ఇస్తాడా? అర్థమవుతుంది ఈ మాట? అడిగిన వెంటనే ఇస్తాడా, లేకుంటే మనం ఏమన్నా చేసినాక ఆయన మనకిస్తాడా, లేదా మనం ఏమి చేయకుండా ఆయన మనకిస్తాడా? కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సార్, కొన్ని వచనాలు నేను చదువుతాను చూడండి. ఇక్కడ మత్తయి సువార్త తిప్పండి, 9వ అధ్యాయంలోనే. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం 28 నేను చదువుతా చూడండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన ఇంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఈ భాగాన్ని మీ మనసులో ఉంచండి. మరొక భాగం కూడా చదువుదాం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం. తర్వాత అయ్యన్నకు సంసోనుకు ఉంటాయి ప్రశ్నలు, ఇద్దరు బాగా వినాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము 22, 23 వచనాలు కూడా చదువుతా. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకుని ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వాని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వల నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరు చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. మరొక భాగం కూడా చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పెను. శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఇక్కడ 3 భాగాల్లో మనం చదివాం. మేము ఒక చదివామా? 3 చోట్ల చదివామా?
మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు చదివాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22, 23 వచనాలు కూడా చదివాం. తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయం 6, 7 వచనాలు చదివాం. ఇక్కడ 3 చోట్ల చదివినప్పుడు మనకు ఒకరు కనపడతారు. ఎవరు కనపడుతున్నారు చెప్పాలి? 3 భాగాల్లో కామన్ గా ఒక వ్యక్తులు కనపడతారు. ఎవరు కనపడతారు? చెప్తున్నారు ఎవరో గట్టిగా చెప్పాలి. గుడ్డి వాళ్ళు కనపడుతున్నారు. 3 చోట్ల గుడ్డి అనే మాట వచ్చిందా లేదా? మీరేం టెన్షన్ పడకండి, ప్రశాంతంగా వినండి. ఇదేం లెక్చరర్లు టీచర్ కాదు, మనమంతా సహోదరులం. మనమంతా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆ దేవుని వాక్యమే మనల్ని దిద్దేది కనుక దేవుని మాటలు మన హృదయంలో నింపుకుందాం. కాబట్టి 3 భాగాల్లో మనకు కనబడింది ఏమంటే, మొదటి చోట 2 గుడ్డి వారు కనపడ్డారు, 2వ చోట ఒక గుడ్డి ఆయన కనపడ్డాడు, 3వ చోట కూడా ఒక గుడ్డి ఆయన కనపడ్డాడు. 3 చోట్ల మొత్తానికి మనకు కనపడింది ఎవరంటే చూపు లేని వారు, గుడ్డివారు మనకు కనపడ్డారు. 3 చోట్ల గురుడిలే గారు కనపడ్డారు. సరే, ఈ ముగ్గురు కూడా ఒకటే అడుగుతున్నారు. ముగ్గురు కూడా ఏమడుగుతున్నారు? ఒకటే అడుగుతున్నారు. ముగ్గురికి ఏం అవసరం ఉంది చెప్పండి? ముగ్గురికి డబ్బులు అవసరం లేదు, ముగ్గురికి బిల్డింగులు అవసరం లేదు, ముగ్గురికి కొత్త బట్టలు అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలంటే సూపు కావాలి. ఏం కావాలన్నా వాళ్ళకి? ఏం కావాలి? సూపు. ముగ్గురికి సూపు కావాలా? పాపం గురుడితనం చాలా భయంకరం ప్రియ. గురుడితనం ఉంటే మన పనులు మనం చేసుకోలేము. మన తల్లిదండ్రులు ఎట్టుంటారో మనకు తెలియదు, మన పిల్లలు ఎట్టుంటారో మనకు తెలియదు, మన ఇల్లు ఎట్టుంటుందో మనకు తెలియదు. దేవుడు సృష్టించిన ఈ సర్వలోక సృష్టి యొక్క అందాన్ని కూడా మనము చూడలేం. ఒకటి గురుడితనం చాలా భయంకరమైనది. అన్నిటికీ మించి తన పనులు కూడా తను చేసుకోలేడు. ఒకటి గురుడితనము చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితం. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడాలి. ఇంకా నేను ఉన్నాను, కళ్ళు నన్ను బయటకు తీసుకుపోవాలంటే మరొకరు ఆధారం కావాలి, లేకపోతే నా జీవితం కొనసాగదు. ఒకటి గురుడితనము చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితం, చాలా కష్టమైనటువంటి జీవితం. కాబట్టి ఇక్కడ ముగ్గురికి గురుడితనం ఉంది, ముగ్గురికి కంటి చూపు లేదు. వాళ్లకు ఒక నమ్మకం ఉంది. ముగ్గురికి కూడా ఏముంది? ఒక నమ్మకం ఉంది. వారి ముగ్గురికి కూడా ఒకటే విశ్వాసం ఉంది. వారికి ముగ్గురికి ఒకే విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం ఉందంటే, యేసు ప్రభు దగ్గరకు వెళ్తే ఆయన మాకు చూపు దయచేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మాకు చూపు దయచేస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముగ్గురి అవసరం ఏంది? ముగ్గురు అవసరం ఒకటే, ముగ్గురు కావాల్సింది చూపే. అయితే ముగ్గురు కూడా ఎవరిని అడుగుతున్నారు? ముగ్గురు కూడా యేసు ప్రభుని అడుగుతున్నారు. ఏమో అర్థమవుతుందా? చాందినాలు కొద్ది కనిపించేస్తున్నాం అంటున్నారా? జాగ్రత్తగా వినాలి మీరు. ముగ్గురి అవసరము ఒకటే, ముగ్గురు అడుగుతున్నది కూడా ఒకరిని అడుగుతున్నారు. ఈయన ఒకరిని, ఆయన ఒకరిని, ఇంకొకరిని అడగడంలే. ముగ్గురికి కావాల్సింది చూపే, ముగ్గురిని అడుగుతున్నది కూడా ఒకరినే. ముగ్గురు కూడా యేసు ప్రభుని అడుగుతున్నారు. ఒక ఆయన ఆయనను, ఇంకొక ఆయన ఇక్కడను, ఇంకొక ఆయన అక్కడను, ఒక ఆయన పీర్ల పైన అడగడంలే. ముగ్గురు యేసు ప్రభుని అడుగుతున్నారు. అయ్యా మాకు చూపు కావాలా, మాకు చూపు కావాలా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ముగ్గురు అవసరం ఒకటే, ముగ్గురు విశ్వాసం ఒకటే, ముగ్గురు అడుగుతున్నది కూడా ఒకరినే. అయితే ఆయన ముగ్గురికి ఒకే రకంగా క్రియ చేశాడా? ముగ్గురిని ఒకే రకంగా బాగు చేసినాడా? ఇది మనకు తెలాల్సిన అంశం. ఇక్కడ ముగ్గురిని ఒకే రకంగా చేశాడా? అది మనం గమనించాలి. ఇక్కడ మొట్టమొదటి వ్యక్తులు మత్తయి సువార్త 9వ అధ్యాయం 27, 30 వచనాలు మనం చూస్తే, 2 వ్యక్తులు ఆయన పోతా ఉంటే ప్రభువా మాకు చూపు, ప్రభువా మాకు చూపు అన్నారు. ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే ప్రభు వాళ్ళ కళ్ళను ముట్టుకున్నాడు. బాగా అయిపోయింది, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్నాడు. చూపు వచ్చింది, అయిపోయా. వాళ్ళని అడిగాడు, వెంటనే చేసినాడు. 2వ భాగంలో మనం చదువుకున్నాం. ఎక్కడ చదివాం? 2వ భాగం చెప్పాల సంసననా? ఎక్కడ చదివాం? మార్కు సువార్తలో చదువుకున్నాం. మార్కు సువార్తలో కూడా ఒక ఆయనను తీసుకొచ్చారు. ప్రభువా ఈయనకు కళ్ళు లేవు, ఈయనకు చూపు దయచేయి ప్రభువా అని తీసుకొచ్చారు. మత్తయి సువార్తలో మాదిరిగా వెంటనే ముట్టి బాగు చేసినాడు. అక్కడ బాగు చేయలే. అవునా నీకు చూపు కావాలని అని చేయబట్టుకున్నాడు. ఊరు బయటికి తొలగిపోయినాడు. ఊరు బయటికి తొలగిపోయి కళ్ళు ముట్టుకున్నాడు. కళ్ళు ముట్టుకుని నీకు ఏమైనా కనపడుతుందంటే, కనపడుతుంది, మనుషులు కనపడుతున్నారు. మనుషులు ఎట్టున్నారంట? చెట్ల లెక్క ఉన్నారంట. మనుషులు ఎట్టున్నారంట? మనుషులు చెట్ల లెక్క ఉంటారా? కాదు కదా. అంటే ఇతనికి ఇంతకు ముందు చూపు ఉంది, కానీ చూపు పోయినటువంటి వాడు. అయ్యా నాకు మనుషులు కనపడుతున్నారు, కానీ ఈ మనుషులు చెట్ల లెక్క ఉన్నారన్నాడు. మనుషులు ఎట్టున్నారంట? చెట్ల లెక్క ఉన్నారన్నాడు. ప్రభు ఏం చేశాడంటే, మరలా వాని చేయి పట్టుకొని మరలా వాని కనులు ముట్టే అప్పుడు మళ్ళా బాగా అయింది. మరలా బాగా అయింది. ఓకేనా? అర్థమవుతుంది? ఇక్కడ ఆగుదాం.
మూడో వ్యక్తి దగ్గరకు వద్దాం. మూడో వ్యక్తి దగ్గర కూడా ఏం లేదు, ఆయనకు చూపు లేదు. ఆయనకి ఏం చేశాడంటే ఆయన దగ్గరికి తీసుకురాగానే బురద చేశాడు, కండ్లకు పూసినాడు. పూసి ఏం చెప్పినాడంటే, నువ్వు శిలోయమను కోనేటికి వెళ్ళి కడకపో, నీకు సూపు వస్తుంది అన్నాడు. శిలోయమను కోనేటికి పోయి నువ్వు కడుక్కపో, నీకు సూపు వస్తుంది అన్నాడు. ఆయన పోయాడు, కడుక్కున్నాడు, సూపు పొందాడులేండి. అయితే ఇక్కడ మొదటిగా ఇద్దరికేమో వెంటనే కళ్ళు ముట్టాడు, బాగైపోయింది. రెండో వ్యక్తికేమో చేతులు పట్టుకున్నాడు, ఊరు బయటికి దొరికిపోయాడు, కనులు ముట్టాడు, కనబడలేదు, మళ్ళా కనులు ముట్టాడు, అప్పుడు బాగైంది. మూడో వ్యక్తికేమో బురద చేశాడు, నువ్వే పోయి కడకపోరా, నీకు సూపు వస్తుంది అని చెప్పాడా లేదా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని దేవుడు వెంటనే చేస్తాడు. ఏం అర్థమవుతుందా? కొన్ని మన జీవితంలో, మన కుటుంబంలో మనం అడుగుతానే దాని మీద మనం చూస్తున్నాం. ఇక్కడ ముగ్గురు అడుగుతున్నారు. మనం అడిగిన వెంటనే కొన్ని చేస్తాడు, అడిగిన వెంటనే కొన్ని చేస్తాడు. కొన్ని మనము చేయాలా, మనతో పాటు ప్రభు కూడా చేస్తాడు. కొన్ని మనము చేయాలా, మనతో పాటు ప్రభు కూడా చేస్తాడు. అదే రెండో వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు ఏం చేశాడు? తాడు చేయి పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి ఏం చేశారు? ప్రభు ఆ కను చూపు కావాల్సిన ఇద్దరు కూడా ఊరు బయటకు పోయారు. ప్రభు కూడా పోతున్నాడు, ఆయనతో పాటు ఈయన పోతున్నాడు, ప్రభు పోతున్నాడు. ఇద్దరు ఊరు బయటకు పోయారు. ప్రభు బురద చేసి పూశాడు, కన్నులు కొద్దిగానే కనపడ్డాయి. మళ్ళా ప్రభు పని చేశాడు, అప్పుడు సూపు వచ్చింది ఆయన. అంటే ఇక్కడ ఏంటంటే, మొదటి గ్రూపు దగ్గర ప్రభు ఒక్కడే పని చేశాడు, సూపు వచ్చింది. రెండవ గ్రూపు దగ్గర ఈయన కని చూపు కావాల్సిన పని చేయాలా, ప్రభు కూడా పని చేయాలా. ఇద్దరు కలిసి పని చేస్తేనే సూపు వచ్చింది. అర్థమవుతుందేమాట? అంటే ప్రభువే చేయాలా, మొదటి చేసినాడు కదా, నాకెందుకు చేయడంటే కాదట. మనకైతే ఒక ముట్టుకుంటే సూపు వచ్చా, నన్ను ఊరు బయటికి తొలకపోతున్నావు అంటే కాదు. ఇక్కడ ప్రభువు పని చేసినాడు, సూపు కావాల్సిన వాడు కూడా పని చేశాడు. ఇద్దరు కలిసి ఊరు బయటికి వెళ్తే గానీ వీనికి సూపు రాలే. అంటే సూపు కావాల్సిన వాడు పని చేశాడు, ప్రభువు కూడా పనిచేశాడు. ఇక్కడ మూడో వ్యక్తి దగ్గరికి మనం పోదాం. మూడో వ్యక్తికి కూడా చూపే కావాలా. ప్రభు ఏం చేశాడంటే బురద చేసి కండ్లకు పూసినాడు. ఇంక నిన్ను దొరకపోతారా, ఏటి దగ్గర కడుగుతా, అందరిలోకి దొరికిపోయి అన్నాడా? బురద పోసి ఇంక నువ్వేవో అన్నాడు. బురద చేసి ఏమన్నాడు? ఇంక నువ్వేవై కడకపోయా, నీకు సూపు వస్తుంది అన్నాడు. ఇక్కడ ప్రభు రాలే ఎంబడి, వీడియో వై చేయాల పని, వీడియో వై పని చేస్తే కానీ నీకు సూపు రాదు. వస్తుందా? కాదు. ఇక్కడ ప్రభు రాడు మనతో పాటు. కొన్ని పనులకు ప్రభు చెప్పి ఇడిచిపెడతాడు అంతే. ఇంకెవరు చేయాలి ఆ పని? మనమే చేయాలి. ఇంక గొడవల వరకు లేచింది స్లాబ్ అంటే ఆయన వచ్చేయడు. స్లాబ్ ఆయన వచ్చేస్తాడా? ప్రభు ఎత్తేస్తాడా? చెప్పు. మనం చేయాలా ప్రియులారా. సో మొదటి వ్యక్తి దగ్గర వెంటనే సూపు వచ్చింది. రెండో వ్యక్తి దగ్గర ప్రభు పనిచేశాడు, సూపు కావాల్సినప్పుడు పనిచేస్తేనే సూపు వచ్చింది. మూడో వ్యక్తి దగ్గర కొంతవరకే ప్రభు చేసి వదిలేస్తే మిగిలింది మనము చేస్తేనే సూపు వస్తుంది. కాబట్టి ఇక్కడ మేము అడిగాము, మాకు రాలే. మేము ఎన్నాళ్ళైనా ప్రార్థనకు పోతున్నాం, మాకు రోగాలు పోలే. ఎన్నాళ్ళు అయినా మాకు ఆర్థిక ఇబ్బందులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగైతే ప్రియులారా, కొందరు విశ్వాసులు కూడా ఎట్లా సనుక్కుంటుంటారంటే, సంఘంలో వాళ్ళకేమో వెంటనే చేసిరబ్బా, మేము ఇంత చేసిన మాకేం చేసలేరబ్బా అనే సనుగులు కూడా మనకు వస్తూ ఉంటాయి. ప్రభువు నీకు ఇవ్వాలంటే, ప్రభువు నీ పట్ల కార్యం చేయాలంటే కొన్ని ఆయన వెంటనే చేస్తాడు, కొన్ని నీవు నేను కలిసి చేయాల్సినవి ఉంటాయి. కొన్ని ప్రభువు చేసి వదిలేస్తే మిగిలినవి మనము కూడా చేయాలి. ఇది అడిగే విధానం. ఎప్పుడు మనము అది అడుగుతూ ఇవ్వాలంటే అట్లా రాదు. చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి, అయ్యన్న సేవింగ్ చేసుకుంటున్నాడు, చిన్న పాప ఉందనుకోండి, 3 ఏళ్ళ పాప, నాకు బ్లేడీ నాయన అంటే ఇస్తాడా? ఆయన సేవ్ చేసుకునే బ్లేడ్ కావాలని అడిగింది అనుకో, చిన్న పాప బ్లేడే కావాలని ఏడుస్తుంది పాప, ఇస్తాడా? బ్లేడ్ ఇస్తే ఆమె ఏం చేస్తుంది? నేను సేవ్ చేసుకుంటే ఆమె కుర్తిలో కోసుకుంటుంది. కాబట్టి కష్టం. కాబట్టి ఆమె ఎంత ఏడ్చినా మనం ఇయ్యం, ఎందుకంటే అది ప్రమాదకరమైంది. దాన్ని వాడే విధానం ఆమెకి తెలియదు కాబట్టి గాయం చేసుకుంటుందని చిన్నపిల్లలకు బ్లేడ్లు, కత్తులు అట్లాంటివి మనము ఇవ్వం, ఎందుకంటే గాయపరుచుకుంటారని. దేవుడు కూడా మనం కొన్ని అడుగుతూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. దాని వలన నష్టం ఉన్నప్పుడు దేవుడు నువ్వు ఎంత అడిగినా కూడా ఇవ్వడు. కొన్ని దేవుడు చేసిన తర్వాత నువ్వు గ్రహించి చేస్తే నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబ జీవితంలో మేలు జరుగుతాయి. కొన్ని దేవుడు చేసి వదిలేసింట, మనమే చేయాలి. ఇంకా ఆయన వచ్చి చేయడు ప్రియుల, ఆయన చేయడు, మనమే చేయాల్సినవి ఉంటాయి. అవి గ్రహించినప్పుడే మనము ఆత్మీయంగా అభివృద్ధి పొందగలము. కాబట్టి మన జీవితంలో కొన్ని ప్రభువు వెంటనే చేస్తాడు,
కొన్ని ప్రభు మనం కలిసి చేయాలా, కొన్ని ప్రభు చేసి వదిలేసి మన చేతికి అప్పగిస్తే మనము ఆ మిగిలిన పనులు మనము చేయాలి. అర్థమైందా? కానీ మానవుని జీవితము అట్లుండదు. మానవుడు ఏమనుకుంటాడంటే ఎప్పుడు దేవుడు ఒకే రకంగా చేస్తాడులే అనుకుంటాడు. మానవుడు ఏమనుకుంటాడు? దేవుడు ఒకే రకంగా చేస్తాడులే అనుకుంటాడు. కానీ దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు మానవుని పట్ల వేరుగా ఉంటాయి. మానవుని పట్ల దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏమైపోయారు? ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. నువ్వు ఒక్కడే చెప్తున్నావు బానిసలని, నువ్వు అందరికి నేర్పియాలా బానిసలని? బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఏమో ఐగుప్తులో వాళ్ళైనా రాజులాగా ఉన్నారా? ఐగుప్తులో కొరడాలు తీసుకొని కొడితే చర్మాలు లేచినాయి. మీకు గడ్డి ఏమో, రాళ్ళు ఏమో, మట్టి ఏమో, కానీ మీరేం చేయాలా? ఇటుకలు ఒక్క ఇటుక తక్కువ అయిందంటే మీరు చర్మం లేస్తుంది అన్నారు. అన్నారు లేదా? కఠిన బాధ పెట్టినారు వాళ్ళను. కఠిన దాసత్వం ఉంది వారికి. ఆహారం లేదు సరిగా, పని 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 చేయాలి ఎప్పుడు. ఆ బానిసత్వానికి తట్టుకలేక ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టినారు. దేవా, మా పితరులు తప్పు చేసినారయ్యా, మా పితరులు చేసినటువంటి ఆ పొరపాటును బట్టి ఈ దేశానికి వచ్చాం. ఈ దేశంలో మేము బానిసలుగా ఉన్నాం, మాకు హక్కులు లేవు, ఆహారం లేదు, అడిగితే కొడుతున్నారు. దేవునికి మొరపెడితే దేవుడు ఒక మనిషిని సిద్ధపరిచాడు. ఎవరిని సిద్ధపరిచాడు? మోషేని పిలిచాడు. మోషే, నా ప్రజలు పుష్లూరులో చాలా తిప్పలు పడుతున్నారు, పోయి వాళ్ళని విడిపియాలయ్యా అని పంపిస్తే ఈయనేమంటున్నాడు? నేను పోను, నాకు 4 మందం ఉంది, నాకంటే యోగ్యులు ఉన్నారు, నా మాట ఎవడింటాడు, నేను పోయి చెప్తే ఎవడు నమ్ముతాడు, ఇవన్నీ చెప్పాడు. ఎన్ని చెప్పినా దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. నువ్వు ఈ చర్చిలో పని చేయాలంటే నువ్వు చేయాల్సిందే. నాకు జ్వరం వచ్చింది, నేను రాలేను, నాకు నొప్పులు ఉన్నాయంటే విడిచిపెట్టాడు ఆయన. తన పని చేయించుకుంటాడు ఆయన. మొత్తానికి మోషేని పంపించాడు. ఆ దేశంలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. విడిపించినాడా లేదా? విడిపించిన తర్వాత వారు అరణ్యానికి వచ్చారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత వారికి మొట్టమొదట ఏం అవసరమైందంటే నీళ్లు అవసరమైంది. ఏం అవసరమైంది వాళ్ళకు? నీళ్లు తాగాల. నీళ్ళు లేకుండా ఉంటామా? ఎవరికైనా బాటలు మోసుకొచ్చుకుంటాం, అవునా కదా? నీళ్లు చాలా ముఖ్యం. అన్నం లేకుంటే 1 రోజు ఉంటామేమో, 2 రోజులు ఉంటామేమో, కానీ నీళ్ళు లేకపోతే, అంతకుమించి గాలి లేకపోతే ఇంకా ఉండలేం. గాలి ముఖ్యం, గాలి తర్వాత నీరు ముఖ్యం, నీరు తర్వాత ఆహారము ముఖ్యం. సో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన తర్వాత వారు అరణ్యానికి వచ్చారు. అరణ్యంలో వారు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం కావాల్సి వచ్చిందంటే నీళ్లు కావాల్సి వచ్చింది. ఏం కావాల్సి వచ్చింది? నీళ్లు కావాల్సి వచ్చింది. నీళ్లు కావాల్సి వస్తే ఒక స్థలానికి వచ్చారు. మారా అనే స్థలానికి వచ్చినారు. ఏ స్థలానికి వచ్చినారు? మారా అనే స్థలానికి వచ్చారు. ఇది ఎక్కడ ఉంటుందంటే, మీరు నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఉంటుంది. మారా అనే స్థలానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలకు తాగడానికి నీళ్లు లేవు. ఉన్న నీళ్లు కూడా మంచివి కాదు. అవి ఎట్లున్నాయంటే చేదు ఉన్నాయంట. నీళ్ళు ఎక్కడైనా చేదు ఉంటాయా? నీళ్లు చేదు ఉన్నాయంట. సో నీళ్లు చేదు ఉంటే తాగలేకపోతున్నారు. తాగలేకపోతే దేవుడు మోసేని పిలిచి, మోసే, ఒక చెట్టును కొమ్మను నరికి నువ్వేం చేయాలంటే ఆ నీళ్లు వేయాలన్నాడు. చెట్టు కొమ్మను నరికి నీళ్లు వేయాలన్నాడు. చెట్టు కొమ్మను నరికారు, నీళ్లు లేచారు, నీళ్లు బాగైనాయి, నీళ్లు తాగినారు. ఆ స్థలంలో నీళ్లు ఏమో నిద్రవద్దు. ఎవరు నిద్రవుతున్నారా? నిద్ర వస్తే బైబిల్ మూసేసి ప్రార్థన చేసుకున్నాం. నిద్ర ఎవరు వద్దు, తొందరగానే ముగిద్దాం. సో ఇశ్రాయేలీలకు నీళ్లు కావాలన్నప్పుడు కొమ్మ నరికి నీళ్లు లేచాడు, నీళ్లు బాగా అయినాయి, నీళ్ళు బాగా తాగినారు. తాగినారా? తాగిన తర్వాత ఆ నుంచి మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ పోయారు. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో నీళ్లు తాగినటువంటి వీళ్ళు 16వ అధ్యాయం దాటి 17వ అధ్యాయానికి వచ్చారు. 17వ అధ్యాయంలో ఒక స్థలం ఉంది, అది రెఫీదీం అనేటటువంటి స్థలం ఉంది. మారాకా నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? రెఫీదీంకి వచ్చారు. రెఫీదీంలో మళ్ళీ నీళ్లు కావాలా. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ దప్పికైతుంది. మళ్ళీ దప్పికైనప్పుడు మళ్ళా దేవుణ్ణి అడిగారు, దేవా మాకు దప్పికైతుంది అయ్యా, నీళ్లు కావాలయ్యా అని. నీళ్లు కావాలయ్యా అంటే దేవుడు ఏం చెప్పాడంటే, నాయకుడైనటువంటి మోసేను పిలిచి, మోసే, నీకు ఎదురుగా ఒక బండ ఉందయ్యా, ఆ బండతో నువ్వేం చేయాలా? ఆ బండను నువ్వు కొట్టయ్యా అన్నాడు. బండను కొట్టయ్య అంటే ఆయన బండను కొట్టాడు. నీళ్లు తాగారు, నీళ్ళు వచ్చాయి, నీళ్లు సమృద్ధిగా తాగారు. నీళ్లు తాగిన తర్వాత వారి ప్రయాణం మళ్ళా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి కనుక వస్తే మరొక స్థలానికి వచ్చారు వాళ్ళు. సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి వస్తే మరొక స్థలానికి వచ్చారు. నేను ముగిస్తాను, మీకు ఇది అర్థం చేపించి ముగిస్తాను.
మరలా ఒక స్థలానికి వచ్చారు. ఇక్కడ మరలా వీరికి ఏం అవసరమైందంటే నీళ్లు అవసరమైంది. వాళ్ళు అప్పుడు సనుగుతున్నారు మోసే మీద, ఏమయ్యా ఐగుప్తులు బాగా ఏం తినేవాళ్ళమంటే, ఏం తినేతోళ్ళు వీళ్ళు? ఐగుప్తులో మటన్ తినేతోళ్ళంట. ఐగుప్తులో మేము ఏం తినేతోళ్ళం? మటన్ తినేతోళ్ళం. మనకు కూడా అంతే. ఉడికిందా మా కొంచెం వేసేద్దాం, ఆయన చూసుకొని వెళ్తాడు. ఐగుప్తులో మేము బాగా మటన్ తినేతోళ్ళం, దోసకాయలు తినేతోళ్ళం, ఉల్లిగడ్డలు తినేతోళ్ళం. ఈడ ఏందయ్యా ఉల్లిగడ్డలు లేవు, దోసకాయలు లేవు, మటన్ అసలే ఏంది, ఈడ మాకు నీళ్ళే లేవు అసలు తాగడానికి, ఇక్కడికి తోలికి వచ్చినవి ఏందయ్యా మమ్మల్ని అని మళ్ళా మోస మీద సనిగారు. మళ్ళీ మోస మీద సనిగారు. సనిగితే మోసేకు మళ్ళీ దేవుడు చెప్పాడు, మోసే మీకు ఎదురుగా ఏం కనపడుతుంది? బండ కనపడుతుంది. మరలా ఏం కనపడుతుంది? అయితే మోసే ఏమనుకున్నట్టే, పెద్ద నాయకుడు కదా, నడిపించే నాయకుడు, ఈయనను మించిన నాయకుడు లేడు. మోసే ఏమనుకున్నాడంటే, దేవుడు ఆ బండతో నువ్వు మాట్లాడన్నాడు. బండతో ఏం చేయాలా? మాట్లాడన్నాడు. మోసే ఏం మొదటిసారి ఆడ నిర్గమాకాండం 17వ అధ్యాయం ఏం చెప్పాడు? బండను కొట్టమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మాట్లాడన్నాడు. కానీ నాయకుడు ఏం చేశాడు? మాట్లాడమంటే కొట్టాడు. మాట్లాడమంటే ఏం చేశాడు? బండను కొట్టాడు. సో ఈయన ఉద్దేశం ఏంటంటే, అప్పుడు కొట్టమన్నాడు కదా, ఇప్పుడు కూడా కొట్టమంటాడని రెడీగా ఉన్నాడు ఈయన. సో ఆడ బండను కొట్టమన్నాడు కదా, కాబట్టి ఈడ బండను కొట్టమంటాడేమో అనుకుని బండను కొట్టాడు. ఏం అర్థమవుతుందా? అంటే దేవుడు ఎప్పుడు ఒకేసారి చెప్తాడా అనేది నీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. అక్కడేమో కొమ్మను నరికి నీళ్లు లేమన్నాడు. మనం కానైతే ఏం చెప్తాడంటే, అయ్యా లెక్కటారే ఈ కొమ్మ ఒకటి భుజం మీద పెట్టరా, మనం పోతా ఉన్నాం, మళ్ళీ ఆడనే నీళ్ళు అవసరం అయితే ఏం చేస్తాం, ఈ కొమ్మను నీళ్ళు లేద్దాం, ఈ కొమ్మను నీళ్ళు లేద్దాం, కాబట్టి 4 కొమ్మలు తలా 4 భుజం మీద పెట్టుకురా అని చెప్తాం. అవునా? మనం అంతే కదా చెప్పేది. పోతా ఉన్నాం, నీళ్ళు చేదైనాయి, కొమ్మను నరికి నీళ్లు లేమన్నాడు, నీళ్ళు బాగైనాయి. ముందు పోతే మళ్ళీ చేతి నీళ్ళు వస్తే ఏం చేయాలి? ఈ కొమ్మను మళ్ళీ వేయాలి. ఈ కొమ్మను కాబట్టి 4 కొమ్మలు నరకని రాని తొలం. కానీ ఒకసారి ఆయన కొమ్మ ఏమన్నాడు, ఒకసారి బండను కొట్టమన్నాడు, ఒకసారి బండతోని. దేవుని కార్యాలు వేరువేరుగా ఉన్నాయా లేదా? కాబట్టి అందరికి కావాల్సింది ఏంటి? ఈడ ఇశ్రాయేళ్ళకి అందరికీ అన్ని చోట్ల కావాల్సింది ఏంది? అన్ని చోట్ల నీళ్ళే. మొదటి చోట తప్పికొన్నారు, రెండో చోట తప్పికొన్నారు, మూడో చోట కూడా వీళ్ళు తప్పికి. మరి మూడు చోట్ల కుమ్మలే వేయచ్చు కదా, ఆయన కుమ్మ వేసాడా? 3 చోట్ల బండను కొట్టమన్నాడా? 3 చోట్ల బండతో మాట్లాడమన్నాడా? కానీ మన అవసరం ఎప్పుడు ఒకటే, కానీ దేవుడు 3 రకాలుగా చేస్తాడు. దానిని గ్రహించాలి మనం. అప్పుడేమో కొమ్మ ఏమన్నాడు, ఇప్పుడేమో బండను కొట్టమన్నాడు, ఇప్పుడేమో బండతో మాట్లాడా. ఇక్కడ నడిపించే నాయకుడు కూడా బోల్తా పడతారు. అప్పుడప్పుడు నాయకులు కూడా ఏం చేస్తారు? బోల్తా పడతాడు. నాయకుడు ఏం చేశాడు? మొదటిసారి కొట్టమన్నాడు కదా అని రెండోసారి తొందరపడి ఏం చేశాడు? బండను కొట్టాడు. కాబట్టి నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎవరొచ్చి ఆడని ఇరుకని కూర్చొని మన ఇద్దరం ముందర కూర్చుంటే కాదు, మనం వెనక కూర్చొని ఎవరు వస్తున్నారు, ఎవరు రాలే, వాళ్ళకి స్థలం ఉందా లేదా, ఇరుక్కుంటున్నారా అనేది చూడాలా. కొంచెం చూడాలా లేదా? చూడాలా. మనం ముందర కూర్చుంటే ఆగేసాల. నాయకులు కూడా బోల్తా పడతారు. ఇప్పుడు మొదట చెప్పుకున్నాం కదా, 99 గొర్రెలు ఇడిచిపెట్టి దానికోసం పోయాడు. ఆయన ఒక గొర్రె కోసం పోయినాడా లేదా? వెతికి కొండలు గుట్టలు రాళ్ళు దాటి తన గొర్రెను దొరికించుకొని భుజం మీద వేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి అందరితో కలిసి చాలా మంది సంఘాలు నడిపేటువంటి నాయకులు ఫస్ట్ బోల్తా పడుతున్నారు. ఇక్కడ నాయకులు కుటుంబంతో రారు, నాయకులు నియామకుడికి రారు, నాయకులు చర్చిలో పనిచేయరు, అందరికి చెప్తారు. ఇక్కడ మోషే మొదటిసారి కొమ్మ ఏమన్నాడేమో అని కొమ్మని ఎంట పెట్టుకురాలా. రెండోసారి బండతో కొట్టమంటే మూడోసారి ఆయన తొందరపడి బండను కొట్టడం వలన అక్కడ నష్టము జరిగింది. అలాగైతే నాయకులమైన మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తాన్ని గమనించాలి. సంఘంలో దేవుని చిత్తం ఏమైందో దానికి లోబడాలి. దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి ప్రియుల. అప్పుడే మనము గమ్యస్థానానికి చేరుతాం. ఇంత గొప్ప నాయకుడు మోషే ఇశ్రాయేలులను నడిపించాడు, విడిపించాడు, ఎన్నో శ్రమలు పన్నాడు. 40 ఏళ్ళు వాళ్ళతో పాటు అరణ్యంలో నడిచిన వాడు మరి దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశానికి చేరినాడా చెప్పరి? మరి అంత గొప్ప నాయకుడు అన్ని పనులు చేసిన వాడు చేరకపోతే మన సంగతి ఏంది? సరే ఆలోచన చేసుకోవాలి ప్రియుల. కాబట్టి అడుగుడే మీకు ఇవ్వబడును అన్న అవసరత ఒకటే, కానీ ఆయన చేసే విధానాలు వేరువేరుగా ఉంటాయి. దానిని మనము గ్రహించాలి. ఒకరికి వెంటనే రావచ్చు, ఒకరికి కొంత ఆలస్యంగా రావచ్చు,
మరొకరికి ఇంకా కొంచెం ఆలస్యంగా రావచ్చు. అందుకే అపోస్తులుడైన పౌలు ఏం రాశాడంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. ఆయన మీద మీ చింత అంతా ఆయన మీద వేయాలి. ఒక ఆమె ఒకసారి ఒక ఆయన అడవిలో జీపు పోతా ఉందంట. ఒక ఆమె పాపం కట్టెల మోపు పెట్టుకొని వస్తుందంట, బరువుతో కట్టెల మోపు పెట్టుకొని అడవిలో వస్తూ ఉంది. ఈయన జీపుతో పోతా ఉన్నాడు, ఖాళీగా పోతున్నాడు, జీపులో ఒకడే పోతున్నాడు. పాపం ఈమె పెద్ద ఆమె కట్టెల మోపు మేయలేకుంది కాబట్టి ఈమెను ఈ జీపులో ఎక్కించుకుందామని ఆపి, అమ్మ జీప్ ఎక్కమ్మా అన్నాడు. అయ్యా అని ఎక్కి వెనక కూర్చోయిందంట. కూర్చున్న తర్వాత ఈమె కట్టెల మోపు ఆడబెట్టిందంటే తన నెత్తి మీద అట్నే పెట్టుకుందంట. కట్టెల మోపు ఆడబెట్టుకుంది, తన నెత్తి మీద అట్నే పెట్టుకుందంట. ఆయన కొంత దూరం నడుపుకుంటూ పోయిన తర్వాత పాపం ఈమె ఆ బరువు మొయ్యలేదనే జీప్ ఎక్కించుకున్నాడు. పాపం అడవిలో ఈ కట్టెల మోపు మొయ్యలేకుంది, ఈమె జీప్ ఎక్కించుకుంటే ఈమెకు నెమ్మది వస్తుందని ఎక్కించుకుంటే ఈమె కట్టెల మోపు అట్నే పెట్టుకునిందంట. అడిగినా అంటే, నీకు తిరిగేమ్మా నువ్వు ఆ బరువు మొయ్యలేవని నేను జీప్ ఎక్కించుకుంటే నువ్వు నీ తల మీదనే అది పెట్టుకున్నావు అంటే, ఈమె ఏమంటుందంట, నాయనా నీ జీపు నన్నే మోయలేకుంది, నా కట్టెల మోపు నేడం వస్తుందని. నన్నే మోయడం కష్టం, నీ జీపు మరలా నా కట్టెల మోపు కూడా మోయాలా కాబట్టి మోయలేదని. ఇప్పుడు కట్టెల మోపు జీపు మోస్తుందా లేదా? మరి మనం కూడా ఏంటంటే మన చింత అంతా ఎవరి మీద వేయాలా? దేవుని మీద వేయాలా. అందుకే మీరు దేవుని గురించి చింత పడకూడదు. మీ చింత యావత్తు ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభువుకు తెలియజేయాలి. ప్రభువుకు ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మన చింత వేస్తే ఆయన మోసేవాడు, ఆయన తీర్చేవాడు, ఆయన నెమ్మది కలుగజేసేవాడు. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఇంకా ఎవరైనా యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, పరిశుద్ధులుగా మార్చబడకపోతే, ఆయన మనకు దొరికే కాలంలో ఆయనని స్వీకరిద్దాం. పాపాలు ఒప్పుకొని పరలోకానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఆయన దొరకని కాలం రాబోతుంది. ఆయన దొరకని కాలం వచ్చిన తర్వాత అయ్యో వాక్యం, అయ్యో చర్చి, అయ్యో రక్షణ ద్వారము మూయబడుతుంది. వాక్యం ప్రకటించే ద్వారం మూయబడుతుంది. ఆయన దొరకని కాలం రాబోతుంది. ఆయన దొరికేటప్పుడే ఆయనను స్వీకరిద్దాం, పరలోకానికి వారసులు. దొరికించుకున్నటువంటి మనము మన జీవితాల్లో మన అవసరతలు ఆయన చేసే విధానాన్ని మనం గ్రహించాలి. కొన్ని వెంటనే చేస్తాడు, కొన్ని మనము ఆయన కలిసి చేయాలి, కొన్ని ఆయన చేసి వదిలేస్తే మనమే దీనిని గ్రహించాలి. కానీ అన్నీ ఆయనే చేస్తాడు, అన్నీ మనమే చేస్తాం, అన్నీ ఆయన చేసేవాడుగా మనకు ఉండడు. ఆయన చేసిన దాన్ని గ్రహించి మిగిలిన దాన్ని మనం పూర్తి చేయాలి. అలాగూ చేసి రేపు ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు ఏమంటాడంటే, నమ్మకమైన దాసుడా, నమ్మకమైన నా దాసురాలా, ఈ భూమి మీద నమ్మకంగా జీవిస్తేవి కనుక ఇదిగో ఈ బహుమానం అని ఆయన బహుమానాలు ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో అన్నాడు కదా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున జీతము నా యొద్ద. వాని క్రియలు అంటే ఏంటివి? క్రియలు అంటే పనులు. వారు చేసిన పనులను బట్టి జీతం తీసుకుని నేను రాబోతున్నాడు. మన ప్రభువు రాబోతున్నాడు. ఆయన మనకు జీతం తెస్తున్నాడు కనుక మరి పెద్ద జీతం కావాలా, చిన్న జీతం కావాలా? చెప్పాలి మీరు. ఏ జీతం కావాలి? ఇప్పుడు చాలా మంది పిల్లలకు ఉద్యోగం వచ్చిందంటే ఎంత అంటారు? ఉద్యోగం వచ్చిందంటేనే ఫస్ట్ ఏం అడుగుతారు? ఎంత నా జీతం, ఎంత సార్ మీ పాపకు అంటారు. వాడు 10 లక్షలు అంటాడు, వాడు 15 లక్షలు అంటాడు. సంవత్సరానికి ప్యాకేజ్ చెప్తారా? అప్ప 15 లక్షలా, పెద్ద జీతమే అంటారు. మరి ప్రభు దగ్గర మనకు చిన్న జీతం కావాలా, పెద్ద జీతం కావాలా? మీరు చెప్పాలి. 100 రూపాయలు కూలిపోతారా, 500 కూలిపోతారా? మరి 500 కూలిపోయినప్పుడు ప్రభు దగ్గర కూడా మనం ఎక్కువ జీతం తీసుకోవాలి. ఎక్కువ జీతం తీసుకోవాలి. పుస్లూరు సంగతి ఒక్కరొక్కరు 5 లక్షల జీతం కావాలనిపించుకోవాలి. పుస్లూరులో ఎంతమంది? ఒక్కరొక్కరు 5 లక్షల ప్రభు పనిచేసి బహుమానాలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయండి. తల వంచండి, ప్రార్థన చేద్దాం.